కేటీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టిండు. సింగరేణి గనుల గురించి మంచి మంచి విషయాలు చెప్పిండు. అందులో ముఖ్యమైనది ఏంటంటే రేవంత్ సారు మోడీకి ట్వీట్ చేసిన ట్విట్టర్ ముచ్చట్లు తీసుకొచ్చి ముందు పెట్టిండు. ఏంది దాని సారాంశం అని అంటే, గనులు లీజుకి ఇచ్చే విషయాలు ఆపాలి, మొత్తం సింగరేణికే ఇవ్వాలన్నది దాని సారాంశం. నాడు చేసినటువంటి ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిన పోస్టులు, అదేవిధంగా మోడీకి రాసిన లేఖలను తీసుకొచ్చి బయట పెట్టుడితోటి సారు బాగానే కష్టపడుతుండని అనుకున్నారు. అయితే అసలు విషయం ఏందనంటే, రేవంత్ సార్ ఏం చేసిండు, ఏకంగా సింగరేణిని కూడా ఈసారి లీజుకి ఇచ్చేటప్పుడు టెండర్లు కోట్ చేయాలి, ఆ గనులు కూడా వస్తే మనకే మంచిది అని చెప్పారు. ఇందుకు అసలు ముచ్చట ఏంటంటే, రేవంత్ సార్ మాట్లాడకపోవడం కారణం ఏంటంటే, ఈ విషయం మీద కేసీఆర్ సార్ మాట్లాడితే నేను మాట్లాడతా అన్నట్టున్నాడు. అయితే కేటీఆర్ ముచ్చట పెద్దగా పట్టించుకుంటలేడు రేవంత్ సారు. అయితే చూడాలి ఇప్పటికన్నా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మాట్లాడతారా లేదా అన్నది. అయితే కేసీఆర్కు మాత్రమే నేను సమాధానం ఇస్తా అన్నట్టున్నది రేవంత్ సార్ ముచ్చట. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వారు ఎట్లా నడుస్తుంది అన్నది.